నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ ను చూద్దాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలిశారు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు. అసెంబ్లీ లాంచ్ నుంచి తొలగించిన వైఎస్ఆర్ ఫోటోను తిరిగి పెట్టాలని వారు కోరారు. కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ వారికి హామీ ఇచ్చినట్లు వైసీపీ నేతలు చెప్పారు. సీఎం చంద్రబాబు పర్యటనల కోసం కొత్త బస్ రెడీ అయింది. మైన్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ సదుపాయాలున్న దీని ధర 5 కోట్లు. చండీగఢ్ నుంచి విజయవాడకు చేరుకున్న కొత్త బస్సును పరిశీలించారు ఏపీ సీఎం. కడపలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ నీట మునిగాయి. జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బస్సు డిపోలు కూడా నీట మునిగాయి. నెల్లూరు జిల్లా గూడూరులో విద్యాసంస్థల బంద్ కొనసాగుతుంది. పట్టణంలోని కాలేజీలు మూతపడ్డాయి. దువ్వూరు రమణమ్మ విమెన్స్ కాలేజ్ హాస్టల్లో రవళి అనే స్టూడెంట్ ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బంద్ కు పిలుపునిచ్చింది.